ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఏదైతే కాబాల్ ఉందో కాబాల్ తాలూకా బేసిక్స్ నుంచి వి విల్ స్టార్ట్ ప్రోగ్రామింగ్ అండి. సో ఈ వీడియోలో బేసిక్ కాబాల్ ప్రోగ్రామింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి మనం ఒకసారి చూసేద్దాము. ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది బేసిక్ కాబాల్ ప్రోగ్రామ్ అండి. సో జస్ట్ ఏంటంటే మనం ఏదైనా డిస్ప్లేస్ పెట్టేటప్పుడు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చూడొచ్చు. సో ఇది మన ఐడెంటిఫికేషన్ డివిజన్. సో స్టార్టింగ్ మనకు వచ్చేది ఐడెంటిఫికేషన్ డివిజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ ఐడి అండ్ ప్రోగ్రామ్ నేమ్ PRG1 అని చెప్పేసి నేను ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ప్రొసీజర్ డివిజన్ అనమాట. ఓకేనా. ప్రొసీజర్ డివిజన్ లోపల మనం ఏవైతే డిస్ప్లేస్ పెడుతున్నామో ఆ డిస్ప్లేస్ అంతా కూడా మనకి అవుట్పుట్ లో మనకి స్కూల్లో కనిపించాలి. ఓకే. సో డిస్ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాము, వెల్కమ్ టు మెయిన్ ఫ్రేమ్స్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ బై అనిల్ అని చెప్పి రాస్తున్నాం. అండ్ లాస్ట్ లోని మనం స్టాప్ రన్ ఇస్తున్నాం. ఓకేనా. సో స్టాప్ రన్ ఎప్పుడైతే ఇచ్చామో మనకి ఏదైతే ప్రొసీజర్ డివిజన్ ఉందో అక్కడ మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది మన ప్రోగ్రామ్ అండి. సో ఒకసారి దీన్ని కంపైల్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇది కంపైల్ చేయడానికి మన JCL అనమాట. సో ఇక్కడ మన జాబ్ నేమ్ ఏదైతుందో జాబ్ నేమ్ ఇస్తున్నాము, మేట్ RA3 అని చెప్పి జాబ్ నేమ్ ఇచ్చాము. ఓకేనా. ఇవి రిమైనింగ్ జాబ్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అంటే JCL లిబ్, దాని తాలూకు ఆర్డర్, ప్రాక్ లిబ్ ఏదైతే ఉందో ప్రాక్ లిబ్ తాలూకా డీటెయిల్స్ అనమాట. సో ఎగ్జాక్ట్ కాబాల్ CL కాపీ బుక్ ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తాము. అండ్ కింద మెంబర్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ అనమాట. సో ఈ మెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏదైతే మనం రాసామో ఆ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్ ఇక్కడ ఇవ్వాలి. సో ప్రోగ్రామ్ 1 మన ప్రోగ్రామ్ పేరు కాబట్టి ప్రోగ్రామ్ 1 అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేసేస్తాం. ఓకేనా. ఈ జాబ్ సబ్మిట్ చేయగానే మనకి ఇలాగా మేట్ RA3 జాబ్ ఏదైతే ఉందో సబ్మిటెడ్ అని చెప్పేసి మనకు ఒక జాబ్ ఏదైతే ఉందో దాని తాలూకా డీటెయిల్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి మనకి మ్యాక్సిసి 0 అంటే ఎటువంటి ఎర్రర్స్ లేవు అని చెప్పేసి మనకు చూపిస్తుంది. సో కంపైలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జాబ్ రన్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కాబ్ రన్ అని చెప్పి ఏదైతే పెట్టుకున్నాం ఇది మన JCL అనమాట జాబ్ రన్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్ 1 దగ్గర ఎగ్జెక్ అంటే ఏదైతే ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్ ఇక్కడ మనం ఇస్తే సరిపోతుంది. సో PRG1 మన ప్రోగ్రామ్ కాబట్టి ఆ PRG1 ప్రోగ్రామ్ నేమ్ ఇస్తున్నాము. అండ్ స్టెప్ లిబ్ దగ్గర DS అని ఏదైతే మన లోడ్ లిబ్ ఉందో లోడ్ లిబ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము. అండ్ ఇక్కడ కూడా యూ కెన్ సీ ద జాబ్ నేమ్. సో మేట్ RA3 అనే జాబ్ నేమ్ ఇచ్చాము. అండ్ జాబ్ సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దీన్ని ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. సో చూసారు కదా, జాబ్ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాము. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమీ లేవు. మ్యాక్సిసి 0 వచ్చింది. సో ఎర్రర్స్ అనేవి ఏవీ లేవు. ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళి చూద్దాము. సో స్కూల్లోకి వెళ్ళడానికి ఇది కమాండ్ అండి. సో స్కూల్లోకి వెళ్తున్నాము. సో ఇది కాబట్టి మన జాబ్ లాస్ట్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది మన జాబ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. క్వశ్చన్ మార్క్ ఇవ్వగానే మనకి ఇలాగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో సిస్ అవుట్ ఇది మన అవుట్పుట్ అనమాట. సో ఇక్కడికి S అని చెప్పిస్తే షో చేస్తుంది. సో అందులోకి వెళ్ళినట్టయితే యూ కెన్ సీ వెల్కమ్ టు మెయిన్ ఫ్రేమ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ బై అనిల్. సో ఏదైతే మనం ఇచ్చామో దాన్ని ఇందులో మనం చెక్ చేయొచ్చు. సో సరదాగా ఒకసారి ఈ డేటా మార్చి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని మారుద్దాము. వెల్కమ్ టు మెయిన్ ఫ్రేమ్స్ వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఓకే. హలో వ్యూవర్స్, ప్రోగ్రామ్ బై పురుషోత్తం. ఓకేనా. సో ఇలా ఇచ్చాను, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ, హలో వ్యూవర్స్, ప్రోగ్రామ్ బై పురుషోత్తం. ఓకేనా. దీన్ని సేవ్ చేసేద్దాము.
ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాము. సో ప్రోగ్రామ్ 1 ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి మళ్ళీ దీన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సబ్మిట్ చేసేద్దాం. సో మ్యాక్సిసి 0 వచ్చిందండి, అంటే ఎటువంటి ఎర్రర్స్ లేవు మన ప్రోగ్రాంలో. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి దీన్ని రన్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ మనం అందరికి ఇచ్చింది కాబట్టి సో ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో సబ్మిట్. సో మ్యాక్సిసి 0 ఉంది. స్పూల్లోకి వెళ్దాము. సో ఇది లాస్ట్ ఏదైతే ఉందో ఇది మన ఎగ్జిక్యూటెడ్ జాబ్. సో అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాము. సో చూస్తున్నారు కదా, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ, హలో వ్యూవర్స్, ప్రోగ్రామ్ బై పురుషోత్తం. సో ఈ విధంగా మనం ఏదైతే బేసిక్ కోబాల్ ప్రోగ్రామ్ ఉందో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ మీకోసం ఆ ప్రోగ్రామ్ చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆర్ఎస్ అని ఇస్తే ఏదైతే మీ వార్నింగ్ మెసేజ్ ఉందో అది పోతుంది. అండ్ హాయ్ కోబల్ ఇచ్చినట్టయితే మీకు ఏవైతే కమాండ్స్ ఉన్నాయో కమాండ్స్ మీరు డిస్ప్లే చేస్తున్న టెక్స్ట్ సపరేట్గా కనిపిస్తుంది. సో ఏవైతే రెడ్గా మీకు కనిపిస్తున్నాయో రెడ్ కలర్ టెక్స్ట్ అంతా కూడా మీ కోబాల్లో ఇన్బిల్ట్ అండి, అవన్నీ కూడా కమాండ్స్ అనమాట. అండ్ PRG1 ఇది ఏదైతే మీకు గ్రీన్లో కనిపిస్తుందో ఇది మనం ఇస్తున్న డేటా. అండ్ ఏవైతే ఈ వైట్ కలర్లో మనం చూపిస్తున్నామో ఇవన్నీ డిస్ప్లేస్ అనమాట, అంటే ఇది హార్డ్ కోడెడ్ టెక్స్ట్ మనం ఇస్తున్నాం డిస్ప్లే చూపించడానికి. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.